Sorry ass DJ. Hello guys, this is Vishnu Multiplayer Gaming. Welcome back to our channel. నేను మీ తెలుగు గేమర్. ఈరోజు నేను బెస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ టిప్ 2 అని చెప్పబోతున్నాను. నాకు తెలిసి ఈ పాటికే మీకు అర్థమైపోయిండొచ్చు ఆ టిప్ 2 ఏంటనేది. ఎస్, నేను కూడా కరెక్టే. ఈరోజు నేను చెప్పబోయేది బస్ జాబ్ గురించి చెప్తాను. ఈ బస్ జాబ్లో ఏం చేస్తే మనీ తొందరగా వస్తుంది, అది ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. లెట్స్ సీ. అండ్ ఏమేమి ఇంపార్టెన్స్ అనేది కూడా చెప్తాను, ఎలా వస్తుందో అని చెప్తాను, బెస్ట్ టిప్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. బెస్ట్ టిప్ ఇస్తాను. నేను ఆల్రెడీ అర్బన్ అజామాజ్లో రూట్ తీసుకున్నాను. ఈ రూట్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ రూట్ తీసుకున్నాను. ఇంపార్టెంట్ వచ్చేసి మనం ప్యాసింజర్స్ని ఎక్కించుకోవాలి. అండ్ రూట్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. మనం 1 రూట్కి జస్ట్ 3.5K ప్లస్ మాత్రమే వస్తుంది. అదే మనం ప్యాసింజర్స్ ఎక్కించుకొని వాళ్ళని డ్రాప్ చేసినామంటే వాళ్ళ దగ్గర ఇంకా మనకి ఎవ్రీ స్టాప్లోన రిసోర్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. హెడ్ ఫోన్స్ అండ్ లాకర్ మొబైల్స్ అండ్ ఈవెన్ డ్యామేజ్ చెక్స్. మనం ప్యాసింజర్స్ని ఎక్కించుకొని డ్రాప్ చేస్తే మనకి రిసోర్స్ అనేది తొందరగా వస్తాయి. లేదు అంటే చాలా లేట్గా వస్తాయి. ఈవెన్ 1 to 3 రౌండ్స్కి కలిపి ఒకటే రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. కాబట్టి మనం ప్యాసింజర్స్ని లిఫ్ట్ చేసుకొని వాళ్ళు డ్రాప్ చేస్తే మనకి రిసోర్స్ అనేవి తొందరగా వస్తాయి. ఈ వీడియోలో నేను ప్యాసింజర్స్ని ఎక్కించుకోలేదు, వస్తాయేమో అని అనుకొని వెళ్ళాను. కానీ నేను టోటల్గా 3 రౌండ్స్ రూట్ అయితే కంప్లీట్ చేశాను. కానీ నాకు ఓన్లీ ఒక్క డ్యామేజ్ చెక్ మాత్రమే దొరికింది. కాబట్టి మీరు ప్యాసింజర్స్ ఎక్కించుకుంటే మీకు తొందరగా రిసోర్స్ అనేవి దొరుకుతాయి. ఎక్కడైనా స్టాప్లో కానీ ఎక్కడైనా రోడ్ మిడిల్లో కానీ ప్యాసింజర్స్ ఖచ్చితంగా ఒంటరిగా ఉంటారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఎక్కచ్చు. ఎక్కితే మీకు రిసోర్స్ అనేవి తొందరగా వస్తాయి. అది కాకుండా మనం ప్యాసింజర్స్ని లిఫ్ట్ చేసుకుంటే మనకి 1 రూట్కి వచ్చే అమౌంట్ కంటే ఇంకా ఎక్కువే వస్తుంది. ప్లస్ రిసోర్సెస్ కూడా ఎక్కువ దొరుకుతాయి. ఆ రిసోర్సెస్ అన్ని కంప్లీట్ చేసుకొని గెయిన్ చేసుకొని వాటిని ఎలా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను ప్యాసింజర్స్ని లిఫ్ట్ చేసుకోలేదు, అందుకనే నాకు రిసోర్స్ ఏమీ అంతగా దొరకలేదు. బట్ నేను ఆఫ్లైన్లో గెయిన్ చేసి సమ్ రిసోర్స్ అయితే గెయిన్ చేశాను. మీరు కూడా 1 అవర్ బస్ జాబ్ కంప్లీట్ చేసి వచ్చిన రిసోర్సెస్ అని స్టోర్ చేసుకోండి. వన్స్ అవన్నీ రీచ్ అయ్యాక ఒక 10-20 రీచ్ అయ్యాక అన్నీ ఒకేసారిగా ట్రేడర్ దగ్గర సేల్ చేయండి. ఎవ్రీ అవర్ ట్రేడర్ దగ్గర ఆ రిసోర్సెస్కి ఎక్స్పెన్సివ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. బెస్ట్ ఎక్స్పెన్సివ్ కోసం అంటే బెస్ట్ వాల్యూ కోసం వెయిట్ చేయండి. బెస్ట్ వాల్యూ వచ్చినప్పుడు అమ్మేయండి. చాలా మందికి వాల్యూ చేంజ్ అవుతుందని తెలియక ఎప్పటికప్పుడు సేల్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఖచ్చితంగా లాస్ అనేది వస్తుంది. అన్ని ఒకేసారిగా సేల్ చేయండి. బెస్ట్ వాల్యూ ఉన్నప్పుడు సేల్ చేయండి, అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. నేను టోటల్గా 3 రౌండ్స్ కంప్లీట్ చేశాను. బట్ నాకు అన్ని రిసోర్సెస్ దొరకలేదు. నాకు దొరికిందల్లా ఒక్క డ్యామేజ్ చెక్ మాత్రమే. నాకు రిసోర్సెస్ ఎందుకు దొరకలేదు అంటే నేను ప్యాసింజర్స్కి లిఫ్ట్ ఇవ్వలేదు, అందుకే రిసోర్సెస్ దొరకలేదు. వన్స్ మనము ప్యాసింజర్స్కి లిఫ్ట్ ఇచ్చామంటే రిసోర్సెస్ ఎక్కువ దొరుకుతాయి, తొందరగాను దొరుకుతాయి. మనం ఆ రిసోర్సెస్ ఎక్కడ సేల్ చేయాలంటే గవర్నమెంట్ హౌస్ ముందర ట్రేడర్స్ అనేవి ఉంటారు. వాళ్ళు జంక్ డీలర్ దగ్గరికి వెళ్తే మనం మనకు దొరికిన రిసోర్సెస్ని సేల్ చేయొచ్చు. బట్ సేల్ చేసే ముందు వాటి వాల్యూ అనేది చూసుకోండి. ఖచ్చితంగా డ్యామేజ్ చెక్స్ అండ్ లాకర్ మొబైల్స్ కి మోర్ దెన్ 10K అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి వాల్యూ అయితే బెస్ట్ అండ్ ఎవర్ వాల్యూస్ అయితే మనకి దొరికాయి. డ్యామేజ్ చెక్స్ కి 47,000 అండ్ లాకర్ మొబైల్ కి 14K ప్లస్ ఫర్ ఈచ్ 1 పీస్. నా దగ్గర ఒక్క డ్యామేజ్ చెక్ ఉంది, బట్ మొబైల్స్ అయితే 3 ఉన్నాయి. మొత్తం సేల్ చేసి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర 60K అయితే ఉంది.
టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో, టోటల్ అమౌంట్ అన్ని సేల్ చేసాక ఎంత వచ్చిందో చూద్దాం. నా దగ్గర డ్యామేజ్ 6 అండ్ లాక్ మొబైల్స్ కాకుండా ఓల్డ్ వాచెస్ అండ్ ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అవి సేల్ చేసి మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. నేను ఓల్డ్ వాచెస్ సేల్ చేశాను. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ కూడా సేల్ చేసి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మన దగ్గర 198K ప్లస్ ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి నియర్లీ 140K. లాస్ట్ వీడియోతో పోల్చుకుంటే ఈ బస్ జాబ్ అనేది కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. బట్ అక్కడ మనం ప్యాసింజర్స్ కి లిఫ్ట్ ఇవ్వాలి, అప్పుడే మనకి రిసోర్సెస్ దొరుకుతాయి. అండ్ ఆల్సో బెస్ట్ ఎక్స్పెన్సివ్ వాల్యూ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసి బెస్ట్ వాల్యూలో మనం ట్రేడ్ చేస్తే అప్పుడు మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. బస్ స్టాప్ చేసి రిసోర్స్ అప్పటికప్పుడు అమ్మేస్తే బెస్ట్ వాల్యూ ఉండదు, లాస్ అనేది వస్తుంది. ఇక్కడ వాల్యూస్ చూడండి. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకొని నాకు తెలిసి 2 days ఒకసారి ఈ వాల్యూ రావచ్చు. 2 days ఒకసారి రిసోర్స్ అయితే సేల్ చేయండి, అప్పుడు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, అందుకే ఎంతసేపు చూపిస్తున్నాను. ఈ వాల్యూస్ వచ్చినప్పుడు సేల్ చేయండి, బెస్ట్ ప్రాఫిట్ వస్తుంది. ఈ ట్రేడర్ షాప్ వచ్చేసి గవర్నమెంట్ హౌస్ ముందు అయితే ఉంటుంది. జంకట్ దగ్గరకు వస్తే మనం సేల్ చేయొచ్చు, బెస్ట్ ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి. ఇంకొక బెస్ట్ టిప్ తో మీ ముందుకు వస్తాను. అంటే బాయ్ బాయ్.